వాళ్ళు వాళ్ళని ఉండమని. కానీ ఈ రకంగా డీజీ స్థాయి, అడిషనల్ డీజీ స్థాయి, ఐజీ స్థాయి వాళ్ళని ఇలా ఇవ్వడం అనేది ఇంత పెద్ద సంఖ్యలో ఇవ్వడం అనేది, నేను ఒక సీనియర్ చాలా పెద్ద ఆఫీసర్ని మాట్లాడితే ఇది ఒక పెక్యులర్ థింగ్, ఇంతవరకు జరగలేదు ఇలాంటిది ఐపీఎస్కి ఇవ్వడం అని చెప్పారు ఆయన. సో దీన్ని ఎందుకు జరిగింది అని అనుకోవచ్చు మనం? చాలా సింపుల్ అండి. అంటే మోర్ లాయల్ దాన్ ది కింగ్ అంటారు కదా, రాజును మించిన రాజభక్తి ప్రదర్శించడం. అంటే రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుచితమైనటువంటి లాభం కలగడానికి, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి, తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయడానికి, ఆ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ కొంతమంది అధికారులు ఈ విధంగా చేశారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ట్వీట్ కూడా చేశారు, మీరు కూడా చూశారు. ఇది దాన్ని వాళ్ళు ఏమంటారు, ఒక రాజకీయపరమైనటువంటి రంగు పులిమారు, 2 నెలలుగా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు అని ఈ అధికారులు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు చాలా ఉదాహరణలు చెప్పారు. వాళ్ళు ఎక్కడెక్కడ అతిక్రమణలకు పాల్పడ్డారు, ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు, స్వామి భక్తిని ప్రదర్శిస్తూ తమ విధి నిర్వహణని పక్కన పెట్టారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రజల దృష్టిలో ఏంటంటే, ఇది మీరు అన్నట్టుగా ఇది మొదటి స్టెప్గా అయి ఉండొచ్చు. ఇప్పుడు 2 నెలలు అయింది, 2 నెలల తర్వాత ఒక స్టెప్ అయితే తీసుకున్నారు. ముందైతే వాళ్ళందరూ పోలీసుల మీద పోలీసులకు సంబంధించిన ఒక స్టెప్, ఏదేమైనా కూడా మరి చేసినందుకు ప్రతిచర్య అనేటువంటిది ఉండాలి కదా. లేకపోతే ప్రజల దృష్టిలో ఇది ఒక అంటే నవ్వులాటలాగా చోట కర్మ ఇచ్చోట అని ఉంది కదా ఉంటుంది, ఇది ఒక నవ్వులాటగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అతిక్రమించారో, వాళ్ళ డ్యూటీని అతిక్రమించారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా, ఎందుకంటే మనం వింటూ ఉంటాం చట్టం ముందు అందరూ సమానులే అనే మాట కూడా వింటూ ఉంటాం. కానీ వీళ్ళు చట్టం ముందు మరి సమానులా కాదా అనేటువంటిది గవర్నమెంట్. అయితే ఈ చర్చ అండి ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి తర్వాత అయినా సరే. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక అర్జీ చేస్తున్నాను. ఎందుకంటే ఇదేదో ఒక ఇన్సిడెంట్గా మనం చూడటం కాదు. ఎందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు ఈ విధంగా తమ రాజ్యాంగ బాధ్యతలను పక్కన పెట్టి ఊడిగం రాజకీయ పార్టీలకి ఎందుకు చేస్తున్నారు? బానిసత్వం అన్నాను. ఎందుకు చేస్తున్నారు? దానికి కారణాలు ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళను ఉపయోగించుకోవటం అనేటువంటిది కనబడుతుందండి. ఎందుకు వాళ్ళని సర్వీస్ అయిపోగానే వచ్చి వాళ్ళకి పెద్ద పెద్ద హోదాలు, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యేలు ఇవ్వటం, ఏబిపిఎస్ ఇచ్చారు. అంటే ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అంటే, మీరు మాకు పనిచేస్తే రేపొద్దున యూ విల్ బి రివార్డెడ్ అనేటువంటిదే కదా. అందువల్ల దీని మీద ఒక చట్టం రావాలి. అన్ని వ్యవస్థలో వచ్చేసింది. అన్ని వ్యవస్థలో మొన్న ఒక ఆయన కలెక్టర్గా పనిచేస్తున్న రిజైన్ చేసి వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన పోటీ చేశాడు. సరే ఓడిపోయాడు అనుకోండి, ఎందుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ విధమైనటువంటి పెద్ద పెద్ద పోస్టులోకి తీసుకెళ్ళడానికి చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ అనుకున్నటువంటి పార్టీ అధికారంలో ఉండాలి, రేపొద్దున అధికారంలో వస్తే వీళ్ళకి అనుచితమైనటువంటి లాభాలు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కాబట్టి దీని మీద ఇంకా పెద్ద విస్తృతమైనటువంటి చర్చ జరగాలండి. ఈ డీలింక్ అనేది